చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. హాయ్ బాయ్. హాయ్ బ్రో. బాగున్నారా? అవునన్నా. హ్మ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇలా చూడడం బాధగానే ఉంది అందరికిని. సో, మీరే అన్నారు ఎమోషనల్ ఫూల్‌ని నేను ఎవరినైనా నమ్మితే ఇచ్చేస్తాను అవును. ఇలాగా. అది అవును. నా మంచితనమో, అమాయకత్వమో నాకు తెలియట్లేదని. అవును. ఏంటి ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్‌లో ఇప్పటికి ఏం నేర్చుకున్నారు? డోంట్ బిలీవ్. హ్మ్. నమ్మకూడదు. హ్మ్. యూ షుడ్ నాట్ బిలీవ్ యువర్ ఓన్ పర్సన్ కూడా. ఓన్ ఫ్యామిలీ పర్సన్ కూడా. అలాగా కరెక్ట్. నేను ఆహ్, నేర్చుకున్నాను ఈ ఇన్సిడెంట్‌తో. హ్మ్. సో, నేను ఐయామ్ సో డిప్రెస్ ఇప్పుడు కూడా వాట్ టు సే రైట్ నౌ ఐ డోంట్ నో. హ్మ్. ఎందుకంటే హి ఈస్ ఎ స్కామర్. హి చీటెడ్ మీ. మళ్ళీ నా మీద ఫాల్స్ కంప్లెయింట్ చేసి నౌ హి పుట్టింగ్ లైక్ లీవ్ దట్ మనీ. హ్మ్. హ్మ్. The meaning is that only leave that money. హ్మ్. I don't want to give your money. I mean, he's staying like that. Um, I just send you also the police complaint also. హ్మ్. So నా మీద false complaint చేశారు that I'm demanding 50 lakhs. హ్మ్. ఎప్పుడు కూడా I didn't say that he I asked for 50 lakhs. I have a recording. నా దగ్గర recordings ఉన్నాయి. ఆ recordings లో what he said, he will హ్మ్. going to pay me 40 lakhs. హ్మ్. అంతే తప్ప I didn't say anything. But what I said in the interview, నేను చెప్పాను ఇంటర్వ్యూలో, I need my 23 lakhs back. హ్మ్. I don't want anything. సో 2 days బ్యాక్ నేను ఇది రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హ్మ్. వెళ్ళాను. సో దే కాల్డ్ మీ 2-3 డేస్ బ్యాక్. యావర్ మీ మీద అది కంప్లెయింట్ ఉంది. ప్లీజ్ వచ్చేయండి. హ్మ్. సో ఏం కంప్లెయింట్? సో నవాజ్ పెట్టారు. సో ఐ వెంట్ దేర్. వైట్ కాలర్. హ్మ్. నాకు భయం లేదు బ్రో. నిజం చెప్తున్నా. హ్మ్. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హి కేమ్ దేర్. ఫుల్ అబద్ధం చెప్తున్నాడు పోలీస్ దగ్గర. హ్మ్. మొత్తం అబద్ధం చెప్తున్నాడు. నేను ఆహ్, గట్టిగా ఆన్సర్ ఇచ్చాను. దట్ ఫస్ట్ వీడియోలో హి ఈస్ టెల్లింగ్ దట్ ఐ ఆహ్, స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ హిస్ గర్ల్. హ్మ్. హిస్ డాటర్. హిస్ డాటర్. హ్మ్. హౌ ఐ కెన్ స్పాయిల్? ఫస్ట్ వీడియో ఐ హ్మ్. కెప్ట్ ఇన్ మై ఇన్‌స్టాగ్రామ్ ఆన్ 31st ఆఫ్ జనవరి. హ్మ్. జస్ట్ నేను ఏం చెప్పాను? ఆ! ఫ్యామిలీ రిలేటివ్. మా ఫ్యామిలీ రిలేటివ్ నాకు చీట్ చేశారు అని. హ్మ్. అంతే తప్ప ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్. హ్మ్. ఒక ఫస్ట్ ఫిబ్రవరిలో హి హి హాస్ పుట్ వన్ వీడియో హ్మ్. ఆఫ్ హిస్ డాటర్ ఓన్లీ. ఎంగేజ్‌మెంట్ వీడియో నాతోనే. హ్మ్. యూ ఓన్లీ ద పర్సన్ డిఫేమింగ్ యువర్ గర్ల్ అండ్ యూ ఆర్ సేయింగ్ దట్ ఐ యామ్ డిఫేమింగ్ యూ. నాకు పని లేదా? హ్మ్. యూ బ్లాక్డ్ మీ ఫ్రమ్ ఎవ్రీవేర్. వాట్సాప్, నార్మల్ కాల్, ఎవ్రీవేర్. హ్మ్. వై ఐల్ కాల్? వై ఐల్ గో టు మీడియా? నాకు పని లేదా? హ్మ్. ఒకవేళ నువ్వు నా డబ్బు ఇస్తే వై ఐల్ గో? కరెక్ట్. యూ ఆర్ డిఫేమింగ్ మీ. యూ ఆర్ పుట్టింగ్ మై ఫోటోస్. బికాస్ బ్రో నేను ఇక్కడి నుంచి వచ్చాను. చాలా కింద నుంచి. సో నాకు చాలా హార్డ్ వర్క్స్ కదా! నాకు హ్మ్. అది కష్టం నాకు తెలుసు. నాకు తెలుసు. ఎవరు లేరు బ్రో. ఫ్రమ్ వేర్ ఐ కేమ్ నోబడీ సపోర్టెడ్ మీ. నిజం చెప్తున్నా. హ్మ్. నా అమ్మ మీద పట్టు. టుడే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ ఇన్‌సైడ్ బ్రో. నోబడీ ఈస్ దేర్ టు సపోర్ట్ మీ. యాహ్! అందుకే నేను ఈ మీడియా ఛానెల్‌లో తిరుగుతున్నా. సో, ఒకసారి నేను మా ఆడియన్స్‌కి కొంచెం క్లారిటీ ఇస్తాను. అసల ఏం జరిగింది అనేది వాళ్ళకి కొంచెం ఇంకా క్లియర్‌గా అర్థం కాని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళుంటారు. సో, బేసికల్లీ నేను ఈయన మీద డిఫేమేషన్ కేసేశారు అపోజిట్ పర్సన్. అయినా ఈయన స్టిల్ మీడియా ఛానెల్స్ వైపు వస్తున్నారు. నేను అడిగాను, ఎందుకు బ్రో ఇలా రావడం? డిఫేమేషన్ కేస్ ఉంది కదా! అంటే స్టిల్ ఆయన నేను తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడట్లేదు అని చెప్పి చాలా ధైర్యంగా వచ్చారనమాట. ఎందుకు రీజన్ అని అడిగితే ఆయన అన్నారు, నాకు జరిగిన ఇలాంటి నష్టం
ఇది ఇలాంటి ఐ మీన్ హార్డ్ అండ్ మనీ నా లైఫ్ నేను పెట్టి సంపాదించుకున్న డబ్బులు ఇలా పోయినాయి. ఒక వ్యక్తి కొట్టేశాడు. ఇలాగా ఎవరికీ జరగకూడదు అనేది ఆయన ఒకటి ఉద్దేశం, మొదటి ఉద్దేశం అన్నారు. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎవరికీ అప్పనంగా ఇవ్వదలుచుకోలేదు. నా డబ్బు నాకు కావాలి. ఈ 2 పాయింట్స్ అయితే ఆయన చెప్పారనమాట. అసలు ఏం జరిగిందంటే ఆయనకి ఐ మీన్ షార్ట్‌గా చెప్తున్నాను నేను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా అవును. మిస్టేక్స్ అవును. ఉంటే అవును. కరెక్ట్ అవును. చేయండి. అవును. కరెక్ట్. సో మీకు ఎంగేజ్‌మెంట్ అయింది. అవును. ఎంగేజ్‌మెంట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అవును. అందరూ అవును. కలిసి అవును. అవును. ఫోర్స్ చేశారు. అవును. ఎంగేజ్‌మెంట్ అయింది. అయింది. మీరు ఇంకా విల్లింగ్‌గా లేరు. అంటే అవును. కొంచెం సెటిల్ విల్లింగ్‌గా అయ్యి లేదు. చేసుకుందాం అవును. పెళ్లి అని అవును. అనుకున్నారు. అవును. బట్ ఎంగేజ్‌మెంట్ అయితే అవును. చేసుకున్నారు ఆఖరికి. అవును. సో ఎవరైతే మీ మామగారు ఉన్నారో హ్మ్. ఆ అమ్మాయి మీ కాబోయే ఆ! అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫాదర్. ఆయన మిమ్మల్ని డబ్బులు అడిగారు. అవును. ఒక 30 లాక్స్ అవును. ఉంటే అవును. అరేంజ్ అవును. చెయ్యి. నేను నీకు ఐ మీన్ 50 లాక్స్ ఇస్తాను. అవును. ఒక 50 40 లాక్ ఇస్తాను. ఆ! ఆ! 30 లాక్స్ ఒకవేళ ఇస్తే ఇస్తే 50 50 లాక్స్ లాక్స్. ఇస్తాను. కానీ 23 లాక్స్ నేను ఇచ్చాను కదా! దానికి 40 ఇస్తానన్నారు. దానికి 40 లాక్స్ ఇస్తా. సో ఏంటంటే ఒక ల్యాండ్ ఉంది. ఆ హ్మ్. ల్యాండ్‌కి ఫెన్సింగ్ యేసుకొని అవును. అవన్నీ అవును. చేయడానికి అవును. డబ్బులు అవును. కావాలి అవును. అవును. అని అన్నారు. అవును. సో రియల్ ఎస్టేట్ ల్యాండ్. అవునవును. సో తర్వాత ఏంటంటే 15 డేస్, 45 డేస్, 15 డేస్ కాస్త 45 డేస్ 45 ఇప్పుడు డేస్ లాస్ట్ నాకు ఇప్పుడు తెలిసి అవును. ఇప్పుడు ఒక 9, 10 మంత్స్ అయిందా? ఈజీగా నా దగ్గర మొత్తం చాట్స్ కూడా ఉన్నాయి బ్రో. హ్మ్. మొత్తం ఉన్నాయి. హ్మ్. ఐ జస్ట్ వాంట్ టు షో టు మై ఆడియన్స్ హ్మ్. అది హ్మ్. కంప్లెయింట్ హ్మ్. వాట్ హ్మ్. హి రోట్. అంటే మొత్తం అంటే ఫాల్స్ కంప్లెయింట్. 50 లాక్ నేను హ్మ్. అడుగుతున్నాను. హ్మ్. అడుగుతున్నాను. మరి ఇంకొకటి ఏంటంటే దట్ ఐయామ్ యూజింగ్ గర్ల్స్ ఫోటో మిస్‌యూజింగ్ హ్మ్. ఇట్. హ్మ్. హౌ హ్మ్. ఐ మిస్‌యూజ్? మీరు ఆమె ఫోటో ఎక్కడైనా పోస్ట్ చేసారా పర్సనల్‌గా ఆమె ఫోటో? బికాజ్ ఆ! బ్రో నేను పబ్లిక్‌లో ఉన్నా. హ్మ్. నేను సెలబ్రిటీ. హ్మ్. ఒకవేళ హి పోస్ట్ దట్ వీడియో హ్మ్. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో హ్మ్. సో పీపుల్ వోంట్ ఆస్క్ మీ నీకు హ్మ్. ఎంగేజ్‌మెంట్ జరిగిందా లేదా? హ్మ్. దే విల్ మేక్ లైక్ దే విల్ డౌట్ ఆన్ మీ. హ్మ్. హ్మ్. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. సో ఓకే. అందుకే ఓకే. నేను ఆర్‌టీవీలోకి వెళ్ళాను. హ్మ్. అది న్యూస్ ఛానెల్‌కి వెళ్ళాను. హ్మ్. అది కూడా నా ఎంగేజ్‌మెంట్ ఫోటో నేను పెట్టాను. తర్వాత ఆఫ్టర్ హి పోస్టెడ్ ద ఎంగేజ్‌మెంట్ హ్మ్. వీడియో హ్మ్. థాట్ హ్మ్. ఫోటో ఓన్లీ ఐ పోస్టెడ్. సో ఎంగేజ్‌మెంట్ ఫోటో పెట్టారు. అది బ్లాక్ మార్క్ ఇచ్చాను ఆ ఓకే. అమ్మాయికి. లైవ్‌లో టెలికాస్ట్ అవును. చేసారు న్యూస్ అవును. ఛానెల్‌లో. అవును. ఆమె బ్లాక్ మొహం మీద బ్లాక్ మార్క్ అవును. ఏసారు. అవును. ఓకే. ఆ! కానీ ఐ డోంట్ వాంట్ టు హ్మ్. యూజ్ హ్మ్. ఆ ఎనీథింగ్ అమ్మాయి రాంగ్. ఐడెంటిటీ ఏమన్నా రివీల్ చేసారా? కరెక్ట్‌గా ఇక్కడ ఉంటది ఆ నో, అమ్మాయి ఇలాగ నో, ఇలాగ నో. సంథింగ్ ఆ అమ్మాయి పేరు. ఐ డిడ్ంట్ డూ దట్. హ్మ్. హ్మ్. పేరు నాకు కంప్లీట్‌లీ ఏమన్నా సంబంధం రివీల్ లేదు. చేసారా? సంబంధం ఏంటంటే ఐ హ్మ్. డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీవన్స్ లైఫ్ బ్రో. హ్మ్. 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 నేను ఆ మనిషి కాదు. హ్మ్. హ్మ్. నేను ఆ మనిషి కాదు. హ్మ్. సుమన్ టీవీలో కూడా నేను చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. హి ఓన్లీ ద పర్సన్ హిస్ ఫాదర్ ఓన్లీ స్పాయిలింగ్ హిస్ డాటర్ నేమ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు నా మీద కంప్లెయింట్ ఫైల్ చేసి నేను డిఫేమింగ్ చేస్తున్నా అని, నేను మిస్‌యూజింగ్ చేస్తున్నా అని ఆ అమ్మాయి ఫోటోతో వాట్ ఐ హ్మ్. విల్ డూ దట్? నాకు ఏం ఉపయోగం పడుతుంది? హ్మ్. నువ్వు నా డబ్బు ఇచ్చేయి. వై ఐల్ గో టు ద మీడియా ఛానెల్. హ్మ్. క్లియర్ కట్ కదా! కరెక్ట్. యూ ఆర్ యూజింగ్ మై ఫోటో, యూ ఆర్ యూజింగ్ మై నంబర్. హ్మ్. ఎందుకు? వై షుడ్ నాట్ ఐ డూ దట్? వై షుడ్ ఐ నాట్ డూ దట్? వై? బికాస్ నోబడీ ఈస్ హెల్పింగ్ మీ. హ్మ్. నోబడీ ఈస్ టెల్లింగ్ దట్ ఐల్ హెల్ప్ యూ అని. యూ ఆర్ నాట్ గివింగ్ మై మనీ. హ్మ్. దెన్ ఏం చేయాలి నేను? అంటే డబ్బు విషయానికొస్తే మన సొంత వాళ్ళనుకున్న వాళ్ళు కూడా మనకి హ్యాండ్ ఇస్తారు అవును. లాస్ట్‌కి. అది అవును. మీకు తెలిసింది. అరె ఈసి అర్థమైంది బ్రో. హ్మ్. క్లియర్ హ్మ్. క్లియర్ కట్‌గా అర్థమైంది. హ్మ్. బ్రో ఒకవేళ నార్మల్ నేను అడిగితే నాకు 50,000 ఇచ్చేయి. నోబడీ విల్ గివ్. బట్ ఇఫ్ దే ఆర్ వెరీ క్లోజ్ మేబీ దే కెన్ గివ్. హ్మ్. హ్మ్. హి ఈస్ నాట్ గివింగ్ మై మనీ ఓన్లీ. హ్మ్. If I ask somebody money, he won't give. హ్మ్. He is హ్మ్. not giving my money only. సో ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ అడగాలి? ఈ హ్మ్. లైఫ్‌లో యూ నో హౌ ద ఎక్స్‌పెన్సెస్ ఆర్. హ్మ్. యూ నో హౌ అవర్ ఇండస్ట్రీ ఆర్. సమ్‌టైమ్స్ వి హావ్ వర్క్. హ్మ్. సమ్‌టైమ్స్ వి వోంట్. మనకి బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ ఉండాలి. హ్మ్. ఒకవేళ యూ కాంట్ డూ ప్రాజెక్ట్స్ వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. హ్మ్. మనం చూసుకోవాలి. ఏం ప్రొజెక్ట్ హ్మ్. చేస్తే బావుంటుంది అని అలాగా. హ్మ్. సో హి టుక్ మై ఆల్ ద మనీ. వాట్ షుడ్ ఐ సే? ఇట్స్ ఎ హనీ ట్రాప్ కదా! ఓకే. సో క్లియర్‌గా. యాహ్! సో గైస్ యాక్చువల్లీ ఈయనకి సూసైడ్ చేసుకోవాలి అనే అంత వరకు వెళ్లారంట. బట్ అప్పుడు గుర్తొచ్చిందేంటంటే నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో వాళ్ళుండగా నేనేంటి సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి వ్యక్తిని నేను సూసైడ్ చేసుకోవడం ఏంటని చెప్పి అప్పుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం. ఫస్ట్ టైమ్ అవును. ఇన్‌స్టాగ్రామ్ అవును. పోస్ట్ అప్పుడు అవును. చేశారు. కరెక్ట్. హ్మ్. కరెక్ట్. యాహ్! అంటే మీ గురించి నాకు తెలిసింది నేను అబ్జర్వ్ చేసింది హ్మ్. నాకున్న బ్రెయిన్‌తో ఏంటంటే ఈవెన్ 'బిగ్ బాస్‌లో' కూడా అబ్జర్వ్ చేశాను. హ్మ్.
మీరు అంటే ఒక సెంటెన్స్‌ని, ఒక స్టోరీ నేరేటర్ కాదు. గొప్పగా స్టోరీ నేరేట్ చేయలేరు. ఈవెన్ వాదించుకుంటారు కదా! లైక్ కరెక్ట్. అవునవును. దానిలో ఆ! ఎప్పుడైతే ఈ ఓటింగ్స్ దానికుంటది కదా! ఎగ్జాక్ట్. దానికి ఆ నామినేషన్స్ అప్పుడు కూడా మీరు ఆర్టిక్యులేట్ చేయరు. హ్మ్. కరెక్ట్. సెంటెన్స్‌ని ఆ! కరెక్ట్‌గా ఆర్టిక్యులేట్ చేయరు. ఓన్లీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తది. సో, యూ ఆర్ నాట్ సచ్ ఎ జీనియస్ టు ఎగ్జాక్ట్‌లీ. ఆర్టిక్యులేట్ గాని, ఎగ్జాక్ట్‌లీ. లేదంటే మంచిగా డిఫేమ్ ఐ మీన్ అవును. ఒక లాయర్‌లా కరెక్ట్. మాట్లాడలేరు. అవును. నేను ఈవెన్ డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా చూసాను. జస్ట్ మీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తది. ఈవెన్ ఇప్పటికి కూడా ప్రాపర్‌గా సెంటెన్సెస్ అంత బాగా రావట్లేదు. మీ ఎమోషన్ కనిపిస్తుంది. కరెక్ట్. హ్మ్. సో, సో, నాకు ఖచ్చితంగా మీరు జెన్యూన్ అనే హ్మ్. ఉద్దేశం ఉంది. సో, అందుకే మీరు నేను అందుకే థాంక్ మీ యూ సో గురించి మచ్ బ్రో. మాట్లాడాలని వాటెవర్ అనిపించింది. ఐ హావ్ నా హ్మ్. దగ్గర ఏమి వాటెవర్ ఐ హావ్ ప్రూఫ్స్ అని నేను హ్మ్. మీకు ఇచ్చారు. అది హ్మ్. ఆర్‌టీవీలో కూడా నేను ఇచ్చాను. హ్మ్. ఆ లైవ్ టీవీలో కూడా హి కాంట్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వెషన్స్. హ్మ్. ఈస్ డైవర్టింగ్ ద టాపిక్స్ బ్రో. అది ఆర్‌టీవీ యాంకర్ చెప్పారు. అడిగారు. సో, మీరు బేసిక్ క్వెషన్ మీరెప్పుడైనా ఎక్కడికైనా పోలీస్ స్టేషన్‌కెళ్ళినా, లాయర్ దగ్గరికెళ్ళినా వాళ్ళు అడిగే బేసిక్ క్వెషన్ ఏముంటదంటే 23,00,000 అనేది ఏం తక్కువ అమౌంట్ కాదు. అవును. అంత ఐ మీన్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్, వితౌట్ ఎనీ రిటన్ డాక్యుమెంట్ ఆర్ ఇదేం లేకుండా ఎలా ఇచ్చావని అడుగుతారు. బ్రో హ్మ్. అది నా జెన్యూన్ ట్రస్ట్. హ్మ్. అందుకే నేను చెప్తున్నా కదా! నేను ఎమోషనల్ ఫూల్. నేను ఆహ్, యాక్చువల్లీ నేను మ్యారేజ్ చేస్తున్నా కదా! హ్మ్. ఆ అమ్మాయి. అమ్మాయితోని. హ్మ్. సో, ఆ ట్రస్ట్‌తోనే నేను ఇచ్చాను. ఫ్యామిలీ. అండ్ వన్ ఆఫ్ ద రిలేటివ్ హ్మ్. ఆ ట్రస్ట్‌తోనే ఇచ్చాను. అంటే మీకు ముందు రిలేటివ్స్ అవును. నార్మల్లీ వాళ్ళు. అవును. ఓకే. అది నా తప్పువా? హ్మ్. హ్మ్. ఓకే. అది నా తప్పువా? ఓకే. ట్రస్ట్ చేసి అది తప్పువా? నా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉంది. హ్మ్. నేను హి సెడ్ టు మీ థట్ యూ హ్మ్. గివ్ ఇట్ టు మీ. మీరు నాకు డబ్బు ఇచ్చేయి. హ్మ్. నేను అగ్రీమెంట్ చేస్తా. మొత్తం నేను పంపిస్తా. హ్మ్. పంపించాను. హ్మ్. హి డిడ్ంట్ మేక్ ద అగ్రీమెంట్. హి డిడ్ంట్ మేక్ ఎన్ అగ్రీమెంట్. హి డిడ్ంట్ గివ్ మీ చెక్స్. హి డిడ్ంట్ గివ్ మీ ప్రామిసరీ నోట్. మనీ సో ఇచ్చేసి అవును. అవును. అతను తిరిగి అవును. ఇవ్వట్లేదని అవును. సరే సో అగ్రీమెంట్ చేయమని. అవును. హ్మ్. ఐ గివెన్ దట్ డే ఓన్లీ. హ్మ్. హి హ్మ్. సెడ్ టు మీ ఐ విల్ గివ్. హ్మ్. హ్మ్. కానీ ఆహ్, ఐ హావ్ వన్ క్వెషన్. హ్మ్. అది అడగాలి మీతోనే. హ్మ్. హ్మ్. నేను చీటరా? వాళ్ళు చీటరా? హ్మ్. ఒక్కవేళ ఇఫ్ నాకు మైండ్‌లో ఉంటే దట్ ఐ వాంట్ టు చీట్ దట్ గర్ల్. ఐ హ్మ్. వాంట్ టు చీట్ దట్ పర్సన్. ఐ వాంట్ ఇన్వెస్ట్ ఓన్లీ. ఐ వోంట్ ఇన్వెస్ట్ మై మనీ ఓన్లీ. హ్మ్. వై హ్మ్. ఇన్వెస్ట్? ఐ వోంట్ ఇన్వెస్ట్. హ్మ్. కానీ ఆ ట్రస్ట్‌తోనే ఐ యామ్ గెట్టింగ్ మ్యారీడ్ టు దట్ డాటర్. హ్మ్. హిస్ డాటర్. హ్మ్. ఐ యామ్ గెట్టింగ్ మ్యారీడ్ టు దట్ హ్మ్. గర్ల్. అందుకే నేను ఇచ్చాను ఆ డబ్బు. హ్మ్. అది తప్పువా? సో, మీకు ఐ మీన్ యూ షుడ్ థాంక్ గాడ్ ఫర్ దేనికంటే ఆయన యాక్సెప్ట్ చేసారు. మీరు డబ్బులిచ్చారనే విషయం అవును. అవును. యాక్సెప్ట్ పోలీస్ చేసారు. మీ స్టేషన్‌లో దగ్గర యాక్సెప్ట్ ప్రూఫ్ ఉంది. చేశారు. ఆ! అవును. మీ దగ్గర ప్రూఫ్ ఉంది. అవును. అవును. ఆర్ ఎల్స్ ఐ మీన్ ఆర్‌టీజీఎస్ చేశాను కదా బ్రో! అదే ఆయన తిరిగి ఇవ్వలేదు అనే ప్రూఫ్ కూడా అక్కడ పోలీస్ స్టేషన్‌లో అవును. చెప్పారు. అవును. ఒక్కవేళ నన్ను హ్మ్. అది క్యాష్‌లో ఇస్తే? సో, ల్యాండ్ కోసం ఇచ్చారని ఆయనైతే యాక్సెప్ట్ అవును. చేసారు. అవును. అవును. హ్మ్. అవును. ఉంది. ఒకవేళ ఆయన మొత్తం ఆ! వీడియో కూడా ఉంది హ్మ్. నా దగ్గర. హ్మ్. ఒకవేళ అంటే బికాజ్ మనకి కోర్ట్‌కి గాని, ఆహాహా! కోర్ట్‌కి కావాల్సిందేంటంటే ఆధారాలు మాత్రమే. అవునవును. ఒకవేళ జెన్యూన్ ఎమోషన్ ఉన్నా కోర్ట్ కన్సిడర్ చేయదు. అవును. మనకు అవును. తెలుసు. కరెక్ట్. కరెక్ట్. కంప్లీట్ ఆధారాలు మాత్రమే కరెక్ట్. ఉండాలి. ఫిజికల్ అవునవును. అవును. థింగ్స్. అది అది కూడా ఉంది నా హ్మ్. దగ్గర. హ్మ్. నేను రెడీ. హ్మ్. అది 23,00,000 నాకు చాలా ఎందుకు అవసరం బ్రో. బికాజ్ చూడండి ఇది ఫింగర్ హ్మ్. పోయింది హ్మ్. 'బిగ్ బాస్‌లో'. హ్మ్. హ్మ్. తర్వాత నేను డాన్స్ షో చేశాను. నా మొత్తం స్పైన్‌లో వాటెవర్ అది అలైన్‌మెంట్ పోయింది. ఐ వాస్ అబౌట్ టు పారలైజ్. సో, థట్ ఈస్ మై హార్డ్ ఎర్న్డ్ మనీ. హ్మ్. థట్ ఈస్ నాట్ 23,00,000. థట్ ఈస్ మై 23 క్రోర్స్, బిలియన్స్, మిలియన్స్ అలాగా ఉంది. హ్మ్. ట్రిలియన్స్ అలాగా ఉంది నాకు. థట్ ఈస్ నాట్ 23,00,000 ఫర్ మీ. ఒకవేళ మీరు మీ హార్డ్ మనీతోనే ఒక ఆల్టో హ్మ్. హ్మ్. కార్ మీరు తీసుకుంటే, ఫెరారీతోనే ఇది చాలా హ్మ్. హ్మ్. పెద్దది. హ్మ్. కరెక్ట్ కదా! అవును. హార్డ్ ఎర్న్డ్ ఎందుకంటే మనీ. మన అది హార్డ్ ఎర్న్డ్ ఫెరారీ మనీ. లెక్కే మనకి. ఆ! హార్డ్ ఎర్న్డ్ మనీ. కరెక్ట్. పీపుల్ హ్మ్. పీపుల్ విల్ సే, "అరే! వై యూ ఆర్ డూయింగ్ ఆల్ థిస్ థింగ్ ఇది హ్మ్. హ్మ్. 23,00,000 కదా!" యాహ్! ఐ హర్డ్ ఇది ఆ! కూడా విన్నాను. ఆ! అంటే 23,00,000 ఆ! కోసం ఎందుకు ఇలా ఆ! చేస్తున్నావు? నీకున్న ఐ మీన్ ఆ! నువ్వు కొంచెం కాన్సంట్రేట్ చేసి కెరియర్‌లో పెడితే అవును. నువ్వు ఈ 2 ఇయర్స్‌లో 50,00,000 సంపాదిస్తావేమో. అవును. ఎందుకు ఆ! 23,00,000కి నువ్వు మొత్తం డీఫేమ్ చేసుకుంటున్నావు నిన్ను నువ్వని ఆ! ఆ! అడిగారు కొంతమంది. అవును. అవును. యాహ్! యాహ్! సో, ఇది ఐ యామ్ నాట్ డిఫేమింగ్ మీ. హ్మ్. కానీ ఇది నా రైట్ ఉంది. హ్మ్. నాకు హ్మ్. నాకు రైట్ ఉంది. అది హ్మ్. చెప్పాలి వాళ్ళతో. ఒక్కవేళ ఇఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఐ యామ్ డిఫేమింగ్ మై సెల్ఫ్, దెన్ దే ఆర్ టేకింగ్ రాంగ్. హ్మ్. దే ఆర్ థింకింగ్ రాంగ్.
బికాస్ ఒకవేళ it happens to me, if I హ్మ్. won't say in the public, then I may be cheated more in హ్మ్. in big money హ్మ్. in future. I can be cheated na bro. So then also array why I need to go to the media channels, array I'm defaming myself. Okay then tarvata 1 month tarvata 1 year tarvata more I got హ్మ్. like 1 CR scam. Again why should I go to, so I'm not earning money. That mindset naku ledu. I got cheated. I have the right. Maybe it's up to them. I'm getting defame or what. I'll fight for my right. I'll fight for my right. Naku హ్మ్. talent undi. I know I'm getting defame or what. I don't know. But this is my 23 lakhs I want. I'll fight for it. హ్మ్. Naku right undi. నేను ఫైట్ చేస్తా. It doesn't matter for me. I'm whether I'm getting defame or fame. ఏమీ లేదు. I'll fight for it. Before coming to this world, హ్మ్. already నా faith God రాస్తారు. How much I learn, how much హ్మ్. I'll eat food in my life. హ్మ్. ఒకవేళ ఇది ఉంటే that I'll earn more money, I'll earn more money. హ్మ్. Nobody can stop me. హ్మ్. Nobody can stop me. నేను అనకూడదు అలాగా. సూసైడ్ వరకు వెళ్లారు అన్నప్పుడు నాకు కొంచెం బాధేసింది. అంటే ఒక బ్రో ఏం చెప్పాలి బ్రో? Sometimes I have no words to say. What did I do to that person? నేను ఏం చేశాను? Just I trusted that person. That's it. That is my తప్పు. I can't reveal all these things. So I'm not having money to do my all the stuff, bro. హ్మ్. 2 days తర్వాత I'm asking money. Bro, I need some money. Like this ఇది జరుగుతుంది నా లైఫ్‌లో. ఇప్పుడు ఇది ఇలాగా జరుగుతుంది. హ్మ్. ఎవరికి చెప్పాలి అది? People are saying I'm getting defame. Yeah, I'm getting defame. I'm frustrated now in my life. Who is coming to help me? People will say at the back, hey, he's getting defame. Hey, just they will see the news. What is I'm going through my life? People will say, people will see, they will realize, they will feel it. How I'm feeling right now. Nobody will help, bro. Nobody will come and help me. సో ఆల్‌మోస్ట్ ఆ 9 మంత్స్ నుంచి ఇది మీరు నా పెయిన్ బ్రో. హ్మ్. నేను వస్తున్నా బ్రో. మీరు తెలుసు హౌ టు మెయింటైన్ అవర్ సెల్ఫ్. ఈ ఫీల్డ్ లో ఉండాలి అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. హౌ ఐఎమ్ అరేంజింగ్ మనీ, యు నో వెదర్ ఐఎమ్ ఈటింగ్ ఆర్ నాట్. టుడే ఐఎమ్ ఫాస్టింగ్. హ్మ్. హ్మ్. నార్మల్ డేస్ కూడా నేను ఫాస్టింగ్ చేస్తున్నా. వాళ్ళకి తెలీదు. అరే హీఈస్ మెయింటైనింగ్ బాడీ, హీఈస్ డూయింగ్ లైక్ దట్. ఐ యామ్ మెయింటైనింగ్. ఇది నా ఇండస్ట్రీ. బికాస్ నాకు తెలీదు. వాళ్ళ ఫీల్డ్ నాకు అదర్ ఫీల్డ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. హ్మ్. ఐటీ ఫీల్డ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ డోంట్ నో అదర్ వర్క్స్ టు వాట్ టు డూ. 10 ఇయర్స్ అయింది. 10 to 15 ఇయర్స్ అయింది ఈ ఇండస్ట్రీలో. ఐ నో ఓన్లీ దిస్ ఇండస్ట్రీ. హ్మ్. ఇఫ్ ఐ చేంజ్ మై ఇండస్ట్రీ నౌ ఐ విల్ బి ఆన్ ద రోడ్. హ్మ్. సో అందుకే ఐ హావ్ టు మెయింటైన్. సమ్ టైమ్స్ ఐఎమ్ ఆస్కింగ్ మనీ. ఫుల్ చాట్స్ ఉంది బ్రో. చాట్స్ హ్మ్. కూడా రికార్డింగ్స్ ఉన్నాయి. ఐల్ కాల్ దట్ పర్సన్. ఐల్ సే కాదు ఒక డైలీ ఒక ఐఎమ్ ఆస్కింగ్ మనీ. హ్మ్. హ్మ్. బ్రో ఐ నీడ్ హెల్ప్ బ్రో. హ్మ్. How I'll feel? My money is not giving. I have to ask others' money. Others' money. Please హ్మ్. help me in this situation. And he's powerful and he can do anything. ఇది పెద్ద క్వశ్చన్ మాకు వస్తుంది. వాట్ డిడ్ ఐ టు డూ టు హిమ్? నేను ఏం చేశాను? హ్మ్. నేను బాయ్ అంటే అది రాంగా? హీఈస్ యూజింగ్ గర్ల్ నేమ్ అని అలాగా? హీ కెన్ యూజ్ ఐఎమ్ డిఫేమింగ్. డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్ అబౌట్ దట్ గర్ల్? వాట్ ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ మనీ, హ్మ్. ఒకవేళ మీరు ఇవ్వకపోతే నేనేం చేయాలి? ఇఫ్ నాకు సపోర్ట్ లేకపోతే నేనేం చేయాలి? నా సోషల్ మీడియా నాకు సపోర్ట్. అందుకే నేను పెట్టాను అక్కడ. అది తప్పువా? సో లీగల్‌గా వెళ్దాం అనుకున్నప్పుడు ఏంటి మీకు చెప్పిన అడ్వైస్ ఏంటి? ఎవరెవరు ఏం చెప్పారు? ఫైల్ కేస్ చేయాలి. అది హ్మ్. కూడా డబ్బు కావాలి బ్రో. హ్మ్. హ్మ్. లాయర్‌ని పెట్టుకోవడానికి అది కూడా అడ్వొకేటా? డబ్బు కావాలి. హ్మ్. ఫ్రమ్ ఫ్రమ్ వేర్ షుడ్ ఐ గెట్ దట్ money? People are saying, why you're not complaining? Why not?
Come bro, you will see how much money you need for that also case. అది కూడా నేను చెప్పేస్తా. What happened? You didn't come back or transfer my 25k. What did I say? Sir, I don't have money. ఏం చేయాలి బ్రో? ఎలా ఫైట్ చేయాలి? 25,000 ఓకే. ఎలా ఫైట్ చేయాలి? ఎలా సో ఫైట్ మొత్తం చేయాలి? బ్యాంక్ లో ఉన్నదంతా ఇచ్చేసారు ఆల్మోస్ట్ అతనికి. అవును, అదే ఇంకో 5 lakhs వేరే అతని దగ్గర తీసుకున్నారు కదా. అవును. సో అతను అడుగుతున్నాడు, అతని నుంచి ప్రెషర్ ఉందా? 5 lakhs తీసుకున్నారు కదా వేరే అబ్బాయి దగ్గర. అరే వాళ్ళు he's a good person. ఉమ్, He only he asked me many times. ఉమ్, He asked me. He also said to me that I'll go to the media channel, but he knows the genuine reason. He's ఉమ్, supporting me. I said, Bhaiya, so these things happened. ఉమ్. People scammed me. I can't do anything. సో కాదు, ఆయన స్కామర్ అని మీరు ఇప్పుడు అంటే మీ కేసు వరకు ఓకే. మీ కేసు కాకుండా ఏదన్నా ఆయన స్కామర్ అనడానికి వేరే అది కూడా ఆధారాలు ఉంది. ఏమైనా ఉన్నాయా? అది కూడా ఉంది. అది కూడా ఉంది. अस्सलाम वालेकुम यार, खैरियत? मैं कुकटपल्ली में कोर्ट में हूँ, जरा बाहर निकल के फोन करता हूँ, ठीक है ना? बेटा अल्लाह हाफिज़। मैं करता हूँ आपको फोन। ఆయన అన్నది. అవును. సో సో కోర్ట్ అంటే ఏంటి? లాట్ ఓకే, ఆఫ్ నేను కేసెస్ కోర్టులో జరుగుతుంది. ఉన్నాను, అవును, మళ్ళీ చేస్తాను అన్నారు లాట్ ఆఫ్ కేస్ జరుగుతుంది వాళ్ళ ఆయన మీద. మీద అనేది. ఓకే. సో వాళ్ళు ట్రైన్డ్, యూ కెన్ సే ట్రైన్డ్ స్కామర్, యూ కెన్ సే. హీ నోస్ హౌ టు ఎస్కేప్. ఉమ్, దట్స్ వై హీస్ కూల్. వై ఐఎమ్ స్పీచ్లెస్ బ్రో. జస్ట్ ఐఎమ్ మేకింగ్ వీడియో, పీపుల్ ఆర్ థింకింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్, బట్ ఐ హ్యావ్ నాకు ఒక హోప్ ఉంది. ఐ హ్యావ్ హోప్. ఏంటంటే మేబీ ఉమ్, మేబీ సమ్ టైమ్స్ పీపుల్ హూ ఆర్ వాచింగ్, మేబీ people will see, people will like, this is wrong. Whatever happened to Yava, it's wrong. అంటే మీరు నేను నార్మల్గా అడుగుతున్నాను. ఇప్పుడు 23 lakhs ఇస్తే 40 lakhs ఇన్ ఆ, రిటర్న్ ఇస్తానన్నప్పుడు అవును. కొంచెం ఆఫర్ టెంప్టింగ్ గా ఉంది కాబట్టి ఇది ఒకవేళ ఏమన్నా స్కామ్ అయి ఉంటదేమో అని ఎప్పుడు ఆ టైంలో ఏమైనా సెన్స్ అవ్వలేదు కొంచెం కూడా? బ్రో ఒకవేళ సెన్స్ అయితే ఉమ్, ఉమ్. ఇచ్చేవాడిని కాదు ముందు అంటున్నా. ముందు ఉమ్, ఓన్లీ ఐ వుడ్ హ్యావ్ గివెన్. యూ కా బ్రో, నిజం చెప్పాలంటే వై హ్యావ్ గివెన్ టు దిస్ పర్సన్? అది క్లోజ్ అది రిలేటివ్. యా మీ రిలేటివ్. అమ్మాయి ఉంది అని ఇచ్చాను. సో ఈలాగా ఐఎమ్ అ సెలబ్రిటీ నా. సో యు నో హౌ ఆఫర్ కమ్స్. మేబీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ టు అదర్ పీపుల్ సో ఆల్సో. ఆల్మోస్ట్ 9 months నుంచి మీకు అవును, డబ్బులు ఎప్పుడైతే అవును, రావు అని అవును, తెలిసిందో అప్పటి అవును, నుంచి మీరు ఫోకస్ చేయట్లేదని చెప్పారు అవును, కెరియర్ మీద. అవును. హౌ ఎక్కడికి కెన్ ఐ వెళ్ళట్లేదు. ఫోకస్ బ్రో? ఉమ్, ఉమ్, మొత్తం నా బ్యాంక్ బ్యాలెన్స్ పోయింది ఇక్కడ. ఉమ్, ఉమ్. నేను రోడ్ మీద ఉన్నాను, జీరోకి వచ్చేసారు మళ్ళీ. జీరోకి వచ్చాను. ఉమ్, హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కరియర్? యూ టెల్ మీ, హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కరియర్? ఉమ్, ఉమ్. ఫస్ట్ అది క్లియర్ అయితే యూ విల్ బి మైండ్ ఫ్రీ, దెన్ యూ Correct. కెన్ గో అండ్ ఫోకస్ ఇన్ యువర్ కరియర్. ఉమ్, మళ్ళీ నేను ఒకవేళ నా కరియర్లో ఫోకస్ చేసి ఐ ఎర్న్ మనీ, మళ్ళీ సంబడి ట్రాప్ మీ అగైన్, అది కూడా పోయింది. దెన్ ఉమ్. మళ్ళీ ఫోకస్. సో ఫర్ వాట్ రీజన్ ఐఎమ్ అర్నింగ్ మనీ? ఇవ్వడానికి కోసమే. అంటే బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా, లైఫ్ టైం లో ఒక్కసారి వచ్చే ఛాన్స్. అవును, సో ఆ ఛాన్స్ లో వచ్చి కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా ఒకసారి అవును, ఎవరు ఎత్తుకెళ్ళిపోతే అవును. లైఫ్ లో సంపాదించిందల్లా పోయినట్టే. ఆ కరెక్ట్, మంచి కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్ బ్రో, కరెక్ట్ బ్రో. సో నాకు మీ బ్యాటిల్ అంతా చూస్తుంటే, ఐ మీన్ మీరు ఛానల్స్ తిరుగుతూ ఒంటరిగా తిరుగుతూ ఇదంతా అవును, చేస్తున్నారు. అవును. జస్ట్ అడుగుతున్నాను, అంటే నాకు నార్మల్ గా అడుగుతున్నాను. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు శివాజీ గారిని మీరు అన్న అని పిలిచారు, ఆయన కూడా మిమ్మల్ని సొంత తమ్ముళ్ళ ఫీల్ అయ్యారు. సో బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా వాళ్ళ దగ్గరికి ఏమన్నా శివాజీ గారిని కానీ ఎవరన్నా వాళ్ళ నేను హెల్ప్ శివాజీ తీసుకోవడానికి అన్న, ట్రై చేశారా? అవును, శివాజీ అన్న దగ్గర వెళ్ళాను. మ్మ్. శివాజీ అన్న సెడ్ దట్ యూ ఫైల్ అ కంప్లైంట్ ఆర్ మ్మ్. వెయిట్ ఫర్ దట్ పర్సన్, అది చెప్పారు. సో సి, అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్. దే ఆర్ బిజీ ఇన్ దర్ లైఫ్. అది నా పర్సనల్ ఇష్యూ, నేను చూసుకోవాలి. ఐ కాంట్ ఫోర్స్ దెమ్. ఒకవేళ వారు హెల్ప్ చేయడానికి వస్తే దెన్ ఓకే, ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్. ఐ కెన్ ఆస్క్ దెమ్, అన్న నాకు సజెషన్ ఇచ్చారు, కరెక్ట్, కానీ ఆ సజెషన్లో అది కూడా డబ్బు కావాలి కదా. ఐ కాంట్ గో అండ్ ఆస్క్ శివాజీ అన్న.
ఓకే. కరెక్ట్. Maybe I can ask, he can give me, but I'm not that person. I'm not that kind of person. అంతే. సో, ఇందాక నుంచి ఆ మాట అంటున్నారు కదా! అంటే చాలా ఛానెల్స్‌లో కూడా లైక్ ఇప్పుడు మీకిది హనీ ట్రాప్‌లా అనిపిస్తుంది హ్మ్. అని అంటున్నారు. అవును. సో, అసలది అలా టర్న్ అవ్వడానికి కొంచెం మేము అడగాలనుకుంటున్నాం అసలు. అవును. అవును. ఎలా మొదలైంది మీ ఇద్దరి మధ్య అది అది ఈవెన్ ఒక లవ్ స్టోరీ అనొచ్చా దాన్ని మీ ఇద్దరి కాదు. మధ్య? కాదు. ఇట్స్ హ్మ్. నాట్ ఎ హ్మ్. లవ్ స్టోరీ యాక్చువల్లీ. దట్ గర్ల్ వాచ్డ్ మీ ఇన్ 'బిగ్ బాస్'. హ్మ్. సో, అమ్మాయి చూసారు. నా 'బిగ్ బాస్' నాకు 'బిగ్ జర్నీ అంతా. బాస్‌లో నా హ్మ్. 'బిగ్ బాస్' జర్నీ చూసారు. సో, ఆ తర్వాత దే ఇన్వైటెడ్ మీ ఫర్ అ ఫంక్షన్. నార్మల్ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఇన్వైట్ చేశారు. హ్మ్. సో, ఆ తర్వాత ఐ సెడ్ టు మై బ్రదర్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని. బట్ దే ఫోర్స్డ్ మీ, దే టుక్ మీ. షార్ట్‌లో హ్మ్. నేను హ్మ్. చెప్తా. హ్మ్. సో, షీ టుక్ మై నంబర్. దెన్ అది షీ టెక్స్టెడ్ మీ. సో, హ్మ్. అలాగా కొంచెం జరిగింది. హ్మ్. సో, మై బ్రదర్స్ అండ్ ఆల్ మై ఫ్యామిలీ, మా గ్రాండ్ మదర్. హ్మ్. సో, నా గ్రాండ్ మదర్ హెల్త్ బాలేదు. సో, అరే నీ యాక్చువల్లీ యువర్ యాక్చువల్లీ వాట్ యూ థింక్? హ్మ్. హ్మ్. ఆర్ గ్రాండ్ ఫాదర్ హెల్త్, గ్రాండ్ మదర్ మదర్ హెల్త్ హెల్త్. ఈస్ నాట్ గుడ్. హ్మ్. ఒకవేళ పెళ్లి ఒకవేళ పెళ్లి చేసేసుకోవాలి. చేసుకుంటే ఇట్ విల్ ఆవిడ బి చూసేలోపు. యాహ్! అవును, ఇట్ విల్ బి గుడ్ అని హ్మ్. అలాగా. సో, ఐ సెడ్ ఓకే. మై ఫ్యామిలీ ప్రెషర్, దే పుట్ మీ ప్రెషర్ దట్ అది మ్యారేజ్ చేసుకోవాలి అని. సో, హ్మ్. ఐ సెడ్ ఐఎమ్ నాట్ రెడీ రైట్ నౌ. సో, దే సెడ్ ఇప్పుడు జస్ట్ ఎంగేజ్మెంట్ కదా, దిస్ హ్మ్. హ్మ్. మీరు చేసుకోవచ్చు కదా. సో, తర్వాత వీకెండ్ చూసుకుందాం. అవును. అవును. సో, ఐ సెడ్ సీ ఫర్ దాట్ ఆల్సో ఐ నీడ్ సమ్ టైమ్. సో, హ్మ్. వాళ్ళు లైక్ ఆపోజిషన్ మీన్స్ మై హ్మ్. ఫాదర్ ఇన్ లా. హ్మ్. దేవర్ లైక్ టుడే చేద్దామా, రేపు చేద్దామా, ఎల్లుండి చేద్దామా అలాగా చెప్తున్నారు. సో, ఐ సెడ్ నో భయ్యా, నాకు అన్నయ్య ఐ నీడ్ సమ్ హెల్ప్. హ్మ్. ఐ నీడ్ సమ్ టైమ్. ఐ నీడ్ సమ్ టైమ్. సో, దే ఫోర్స్ మీ. ఒకవేళ మీరు ఇది చేయకపోతే నేను వేరే విషయంలో నేను నిలబడ ఐ వోంట్ స్టాండ్ విత్ యూ అలాగా. ఓకే. ఓకే. మోరల్ సో, సపోర్ట్, మొరల్ ఎమోషనల్ సపోర్ట్ సపోర్ట్ ఉండదు దాంట్లో. ఐ వోంట్ డూ. సో, హ్మ్. నేనేం చెప్పాను, ఓకే భయ్యా, యు ఆర్ దేర్ నా, ఐల్ డూ. హ్మ్. సో, అది జరిగింది. దెన్ ఐ సెడ్ బట్ ఐ నీడ్ 2 years టైమ్ అని. హ్మ్. హ్మ్. సో, కొంచెం లాగ్ అయింది. తర్వాత నా ఆహ్, కొంచెం లాగ్ అయింది. కొంచెం 4, 5 months, 6 months, 7 months అలాగా. హ్మ్. సో, మధ్యలో లైక్ జనవరిలో అది ఎంగేజ్మెంట్ జరిగింది. జూన్‌లో మేలో హీ ఆస్క్డ్ మీ మనీ. హ్మ్. సో, ఐ వాస్ నాట్ రెస్పాండింగ్. హ్మ్. హీ ఫోర్స్డ్ మై బ్రదర్. సో, అలాగా మళ్ళీ ఫోర్స్ చేసి దెన్ మై బ్రదర్ సెడ్ హీ వోంట్ చీట్ యూ రే. హీ హ్మ్. వోంట్ చీట్ యూ బికాస్ యూ ఆర్ గెటింగ్ మ్యారీడ్ టు హ్మ్. హిస్ హ్మ్. డాటర్ హ్మ్. అండ్ హీ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫాదర్ ఇన్ లా. హ్మ్. సో, అండ్ ఇంకొకటి మన రిలేటివ్స్ ఉన్నారు. హ్మ్. సో, మనకి చాలా ట్రస్ట్ ఉంది. హ్మ్. సో, హీ వోంట్ చీట్ యూ. యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ మనీ అలాగా చెప్పారు. హ్మ్. సో, నేను బిగ్ బాస్‌లో కూడా ఐఎమ్ లైక్ దట్ ఒబీడియంట్ పర్సన్. యూ యాహ్! కెన్ యాహ్! సే దట్ ఐ లిసన్ యువర్ మై మీ బ్రదర్ బ్రదర్స్ మీ థింగ్స్ అండ్ బ్రదర్స్ ఆల్. ఏం చెప్తే అది అవును. వింటాను. ఈవెన్ మీ వింటాను. బ్రదర్స్‌కి చాలా గ్రాటిట్యూడ్ ఉంది నాకు. అవును. అవును. నా లైఫ్‌లో ఐ మీన్ నేను కరెక్ట్. బయటికెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. అవును. చాలా చెప్పారు మీ బ్రదర్స్ సో, గురించి మీరు. బికాస్ ఆఫ్ మై బ్రదర్స్ థింగ్ హ్మ్. నేను వాళ్ళకి 23 lakhs ఇచ్చాను. ఫస్ట్ దే ఫోర్స్ మీ 30 lakhs. కానీ నేను చెప్పాను, సీ ఐ కాంట్ డూ దట్. ఐ సెడ్ 23 lakhs ఐ విల్ బి డూయింగ్ ఆర్టీజీఎస్ నేను చేశాను. హ్మ్. సో, 45 డేస్‌లో ఇస్తా. 15 days, 45 days ఇది కంటిన్యూ. హ్మ్. దెన్ he blocked me from everywhere. So, what it is? What should I uh, think about, or means after seeing or after realizing all this story? సో, మీరు మీ బ్రదర్స్ గురించి అంత ఆలోచించి చేసినా కూడా ఈవెన్ పెళ్లి విషయంలో కూడా మిమ్మల్ని ఫోర్స్ చేశారు. అవును. అవును. ఈవెన్ మనీ ఇచ్చే విషయంలో కూడా మిమ్మల్ని ఫోర్స్ చేశారు అవును. ఇవ్వమని. అవును. మీరేమో మీ బ్రదర్స్ గురించి చాలా ఆలోచించారు. అవును. హ్మ్. హ్మ్. సో, బట్ ఇన్ రిటర్న్ నాకు హ్మ్. వాట్ హ్యాపెన్ టు మీ హ్మ్. మీరు చూడండి. కానీ ఇప్పుడు టిల్ డేట్ ఇప్పటిదాకా ఇంత అవుతున్నా కూడా ఆయన ఇప్పటికి కూడా పోనీ అగ్రీమెంట్ ఇస్తాను. ఈ ఈ అవును. డేట్‌లో అవును. ఇస్తాను. అవును. ఒక అవును. అగ్రీమెంట్ అవును. ఇస్తాను. అవును. 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 లేదంటే ఒక చెక్ ఇస్తాను. ఆ! ఒక 1 ఇయర్‌లో క్లియర్ చేస్తాను. 5 మంత్స్‌లో క్లియర్ చేస్తాను. 3 మంత్స్ ఏం చెప్పట్లేదా? అరే! ఐ హావ్ అది వాయిస్ రికార్డ్స్ కూడా ఉంది. హ్మ్. టుమారో ఇస్తాను. అరే! నేను పంపిస్తున్నా నీకు చెక్. అరే! నేను అగ్రీమెంట్ చేస్తున్నా అని. అలాగా చెప్తున్నాడు. హి ఈస్ ద బిగ్గెస్ట్ మానిప్యులేటర్ యూ కెన్ సే. హ్మ్. హ్మ్. బిగ్గెస్ట్ మానిప్యులేటర్. what do you think, bro? It's kind of a honey trap only, if I హ్మ్. హ్మ్. want to say from my own words.
because somebody told me. Now I'm using it proudly because it, it it like it seems to be like that only. It seems to be like that. If it's not there, ఒకవేళ నేను డిఫేమ్ చేస్తే why I'm defaming? You said 45 days, 2 months, 3 months, 4 months. It's 9 to 10 months now. వాట్ అబౌట్ అప్పుడు పెళ్లి టాపిక్ ఏమైంది మరి? ఈ టాపిక్ లో పడిపోయారు కంప్లీట్లీ. No. పెళ్లి టాపిక్ ఏమైంది మధ్యలో? He only said no. నో టు మ్యారేజ్. police దగ్గర he said to that. అగ్రీ చేశాడా ఆయనే ఒప్పుకున్నట్టు పెళ్లి వద్దని? పెళ్లి వద్దు అని చెప్పారు. ఓకే. సో మీరు ఆమెతో ఎప్పుడైనా మాట్లాడారు దీని గురించి మధ్యలో? నో యాక్చువల్లీ జూన్ తర్వాత నేను మాట్లాడాను. అది కూడా వాయిస్ నోట్ ఉంది, అది ప్లే చేయాలా? యా कल तुम्हारे से करते हो रहा मेरे से बात करते ब्लॉक करके नहीं, कल करते बोले। क्या करते बोले? वॉइस नोट भेजते बोले। मैं आदमी को सामने से मिलना चाहता, बात नहीं करना चाहता ना, उनका जबान का वैल्यू नहीं है आदमी के, वो वैल्यू नहीं है आदमी के। कहाँ है तुम? कब से क्या बोल रहे हो ना, पैसे देते 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 कब तक देते भाई? एक बात बोलो, क्या? तुम्हारी अब तुम जैसा मतलब तुम जैसा कोशिश करते बोल रहे ना पैसे लेने की, वैसा करो बोल रहे मैं कोशिश, मेरे को तो नहीं दिख रहा कोई देना। तुम्हारी अब तुम जैसा मतलब तुम जैसा कोशिश करते बोल रहे ना पैसे लेने की, वैसा करो बोल रहे मैं कोशिश, मेरे को तो नहीं दिख रहा कोई देना बोल के, मेरे को भी फुल बात कर दिए। मेरे को वही सुना चाह रही थी मगर तुम्हारी आवाज नहीं आई। मेरे को क्या वजह मालूम, मैं ऑटो वाले कर देता हूँ मगर यहाँ को नहीं करता हूँ बोल दी। अच्छा, तो मेरे को तो नहीं दिख रहा मैं तुम्हारे पैसे देने के इरादे में है, तुम तुम्हारी कोशिश करके निकाल दो पैसे। नहीं देने के इरादे। तुम्हारी मेहनत की कमाई है, मैं भी तुम्हारे झूठी आस में नहीं रखना चाह रही हूँ। समझ रहे हो तुम? समझ रहा हूँ। అర్థమైందా బ్రో? లిటిల్ బిట్ చెప్పండి ఒకసారి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ వాట్ షీ ఈస్ టెలింగ్ ఇస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. అమ్మాయి ఏం చెప్తుంది అని, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్. I don't think so. He is in a mood to give you the money. Okay. And he said to me that he will marry to a auto driver rather than marry a yavar. So he's telling like that. Okay. Please చెప్పండి అది ఓకే. మన సో తెలుగు ఆడియన్స్ కి. సో ఏంటంటే వాళ్ళ ఫాదర్ డబ్బులు ఇచ్చేలా లేరు, నాకైతే డబ్బులు ఇస్తారని అనిపించట్లేదు, సో నువ్వు నీ సైడ్ నుంచి నువ్వు ఏం చేసుకోవాలనుకుంటున్నావు అది చెయ్యి, నీ డబ్బులు తెచ్చుకోవడానికి అని చెప్పి ఒకటి అన్నారంట. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫాదర్ అన్నారంట, అవసరమైతే ఆటో డ్రైవర్ తో పెళ్లి చేస్తాను కానీ ఎవరొద్దు నీకు అని కూడా అన్నారంట. అవునవును. అండ్ బికాస్ దిస్ ఇస్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ, ఐ డోంట్ వాంట్ టు ఫేక్ యూ అలాగా చెప్పాను. సో ఐ మీన్ పాపం ఈ హనీ ట్రాప్ అనే పదం వాడుతున్నారు కానీ పాపం అమ్మాయి సైడ్ నుంచి మనకి ఏం ప్రాబ్లం కనిపించట్లేదు, పాపం అమ్మాయి కొంచెం మంచిగానే ఉంది. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ దట్ అమ్మాయి గురించి. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, he is using his daughter. He is using the person. He is using the person. Sorry, he is using the daughter. He is using the daughter. That's it. Because I'm not blaming అమ్మాయి. నాకు అమ్మాయితోనే ప్రాబ్లం ఏమీ లేదు. I have a problem with that person who has taken my money. You return my money, I have no issues with you. అంతే. సో ఈ హోల్ సినారియోలో మీరు ఎప్పుడు అమ్మాయి గురించి నెగటివ్ చెప్పలేదు ఎక్కడ? Why else చెప్పలేదు కదా. ఎందుకు చెప్పాలి? I have no issues with that girl. I have issue with that person. అంతే. సో మీరు అగ్రీ చేస్తున్నారు, అమ్మాయికి అయితే నెగిటివ్ షేడ్ ఏం లేదు పాపం ఈ హోల్ సినారియోలో? అమ్మాయి పాపం యూజ్ అయింది వాళ్ళ ఫాదర్ త్రూ. సి అది కూడా ఐ కాంట్ సే బ్రో. నిజం చెప్పాలంటే వాళ్ళు మైండ్ లో ఏం నడుస్తుంది అది కూడా నాకు చెప్పలేదు. ఓకే. దిస్ ఈజ్ నా దగ్గర అది ప్రూఫ్ ఉంటే ఉంది. సో బికాస్ ఆఫ్ దాట్ షీ వాస్ గుడ్ టు మీ, అందుకే మేబీ షీ ఈస్ టెలింగ్ లైక్ దట్. ఒకవేళ ఇప్పుడు she has to support his father. ఒకవేళ అది police
స్టేషన్‌లో వస్తే షీ విల్ డినై ఆల్ దీస్ థింగ్స్ కదా! కరెక్ట్. దెన్ మేబీ. సో వి ఎండ్ ఆఫ్ ద కాంట్ డే సే వాళ్ళ అవును. ఫాదర్‌ని మా సపోర్ట్ చేయాల్సి దెన్ వస్తదేమో. దెన్ యూ కాంట్ హ్మ్. సే హ్మ్. షీ ఈస్ గుడ్, షీ ఈస్ బ్యాడ్. కరెక్ట్. వాటెవర్ షీ స్పోక్ టు మీ ఆన్ హ్మ్. అ వాయిస్ నోట్ అది నేను అది ప్లే చేశాను అంతే. యూ హ్మ్. కాంట్ జడ్జ్ విత్ సాఫ్ట్ నోట్స్ అండ్ ఆల్. హ్మ్. వి కాంట్ సే లైక్ దట్. హ్మ్. Because why I'm saying I'm not supporting or something like that to her, or I'm not defaming to her, because ట్రస్ట్ పోయింది బ్రో. ట్రస్ట్ పోయింది. మొత్తం నా ట్రస్ట్ పోయింది. ఐ కాంట్ ట్రస్ట్ ఎనీవన్. మేబీ యూ కెన్ సే హిస్ ఫాదర్ టోల్డ్. ఇట్ మే బి ఎనీథింగ్. నేను ఒక కేస్ అడుగుతున్నాను. నార్మల్లీ ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఇప్పుడు మీరు లాస్ట్‌కి ఇస్తానన్న 40 లాక్స్ కూడా కాదు. అట్‌లీస్ట్ ఆ 23 లాక్స్ అయినా ఇచ్చేయమని అడుగుతున్నారు. అంతే కదా? అట్‌లీస్ట్ నాకు ఆ 40 లాక్స్ ఇవ్వకపోయినా పర్లేదు. హ్మ్. 23 లాక్స్ అయినా ఇవ్వండి. అంతేనా మీరు అడిగింది? అవును. హ్మ్. అవును. జస్ట్ ఇన్ని మంత్స్ అవును. మీరు అవును. లాస్ అయిపోయినా అవును. పర్లేదు. అవును. ఆ పర్లేదు. 23 లాక్స్ ఇస్తే ఇఫ్ చాలు. ఈస్ టెల్లింగ్ సో థింగ్స్, హ్మ్. okay bhai, give my 23 lakhs. You Hmm. also you got like you spend money but you didn't get profit. Okay, హ్మ్. పర్వాలేదు. Give it my money. ఓకే. Give my money. వాట్ ఇఫ్ అతను ఒకవేళ ఆ 23 లాక్స్ ఇస్తాను. ఆ, నేను మంచోడిని అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టు పోస్ట్ చేయంటే ఏం చేస్తారు? that is blackmail కదా. హ్మ్. Blackmail or forcefully అది. See, ఒకవేళ నేను ఒకవేళ నాతోనే అది ఫీలింగ్ వస్తే, హ్మ్. అది కెమెరాకు ముందు వస్తే నేను చెప్తే అంటే that is my real, like I feel good about him. హ్మ్. If he's forcing me, then only I'll give you the money అని చెప్తుంటే he's a good person. మీరు చెప్పండి. హ్మ్. నేను ఇది మీడియా ముందు తిప్పి లైక్ ఇది తిరుగుడుంటే now my news got viral. I came to the media channels. This news got viral. Now he got to know. Then now he wants a clear chit from the media end. That doesn't mean that he's a good person. హ్మ్. That doesn't mean he's a good సో person. బిఫోర్ మీడియా మీరు మీడియాకు ముందుకు రాకముందు ఇచ్చేసి ఉంటే మంచి ఆయన అని అనేవారు. Yeah, that's it kada. హ్మ్. Now why you are saying I'll give you the money? Because of the media fear. హ్మ్. Correct kada. కరెక్ట్. ఓకే. Before media ఒకవేళ మీరు ఇస్తే yeah, you are a good person. హ్మ్. There is no need of you are a bad person. అందుకే నేను ఇక్కడ వచ్చాను కదా. కరెక్ట్. సో లాస్ట్‌కి ఇలా ఒంటరిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. బట్ ఒక మాట అంటారు అందరూ. ఏమంటారంటే కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు. లైక్ Correct. హార్డ్ ఎర్న్డ్ మనీ విల్ నెవర్ లీవ్ యూ అని. Correct. వాట్ ఇఫ్ తప్పుగా అనుకోవద్దు. వాట్ ఇఫ్ ఒకవేళ ఈ బ్యాటిల్‌లో మీకు అక్కడ డబ్బులు ఇవ్వకుండా అతను ఇంకా స్టిల్ వేరే ఆల్టర్‌నేట్ పాత్స్ చూస్ చేసుకొని మీ డబ్బులు మీకు బ్యాక్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? I'll fight, bro. హ్మ్. Till the end I'll fight. హ్మ్. I won't leave this. ఫైట్ చేస్తా నేను. గట్టిగా ఫైట్ చేస్తా. Because if I'm not getting money also, but I'm getting satisfied. Why? ఇక్కడ కెమెరా ముందు ఇది మీడియా ఛానల్‌లో ఏం చెప్తున్నా అంటే అందరికీ నిజం చెప్తున్నా. That's making me feel better. హ్మ్. If I'm sleeping at night at my home also, నో I won't రిగ్రెట్స్. be, yeah, I would be relaxed. హ్మ్. I didn't get the money, but I'm saying whatever I'm feeling, యెస్. and people are యూ ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ fighting, రైట్స్. rights, and people are getting to know what is Yavar is and what Yavar is facing right now. కరెక్ట్. Maybe not today, maybe tomorrow, maybe day after tomorrow, people will react. కరెక్ట్. Of course, నాకు నమ్మకం ఉంది. హ్మ్. They will react. Not today, not tomorrow, day after tomorrow. Always there is not night, there will be a sunrise. That's for sure. నిజం, హ్మ్. ఇట్ విల్ కమ్. అది నాకు నమ్మకం ఉంది. అప్పటిదాకా నేను ఫైట్ చేస్తూనే ఉంటా. సో మంచి పర్సన్స్‌కి ఎప్పుడు మంచే జరుగుద్ది. వి హోప్ ఇట్. అండ్ వాట్స్ యువర్ ఫైనల్ అల్టిమేటమ్ టు దట్ గాయ్ మహమ్మద్ నవాజ్ గారు? నాట్ అల్టిమేటమ్. ప్లీజ్ బాబు, నా డబ్బు ఇచ్చేయి. ఇది మ్యాటర్ క్లోజ్ చేయండి. మీ పాత్రలో నువ్వు హ్యాపీ యూ బీ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ పాత్. నేను హ్యాపీ, ఐల్ బీ హ్యాపీ ఇన్ మై ఓన్ పాత్. నాకు ఏమీ ప్రాబ్లం లేదు నీతోనే, నీ అమ్మాయితోనే.
యూ సీ యువర్ లైఫ్, ఐ విల్ సీ మై లైఫ్, అంతే. దట్స్ ఇట్. ష్యూర్ బ్రో. మీరు కూడా ఐ మీన్ వీ విష్ మీకు మీ హార్డ్ అండ్ మనీ ఎక్కడికి వెళ్ళిపోదు, మీ దగ్గరికి రావాలని మేము కూడా మా ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం, మా ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ Thank ఫర్ you యువర్ so much, వాల్యుబుల్ bro. టైం. Thank you ఐ so విష్ యూ ఆల్ సక్సెస్ మీన్స్ మీ బ్యాటిల్లో.